హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు అనదర్ ఇంట్రెస్టింగ్ నోడ్ సెటప్ వీడియో అనమాట. సో ఈరోజు వీడియోలో మనం ఫార్కాస్టర్ వాళ్ళ నోడ్ అనేది ఎలా సెటప్ చేసి ఎలా రన్ చేయాలో సింపుల్ గైడ్ చెప్తాను. 1 లైన్ కోడ్ అంతే. అన్ని డీటెయిల్స్ వీడియోలు ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నచ్చాలి ఫస్ట్ టైం వచ్చేటైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఈరోజు మనం మన ఛానల్లో మీరు ఆల్రెడీ వీడియోస్ ఫాలో అయ్యింటే ఫార్కాస్టర్ గురించి మనం మల్టిపుల్ వీడియోస్ అనేది చేశాను. ట్విట్టర్లో కూడా అప్డేట్స్ ఇచ్చాను. సో ఫార్కాస్టర్ వాళ్ళు వచ్చేసి రీసెంట్గా బిగ్ రౌండ్ క్లోజ్ చేసి ఆల్మోస్ట్ $180 million ఫండింగ్ రౌండ్లో యాడ్ అయింది అండ్ టైర్ 1 ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది. బట్ ఇందులో మనం కరెంట్లీ ఏం చేస్తున్నామంటే మనం త్రూ ఫైవర్ ఆర్ వార్కాస్టర్లో డైరెక్ట్గా వెళ్ళి మనం పోస్ట్, లైక్, కమెంట్ అండ్ ఫాలో బ్యాక్ ఫామ్స్ మనం ఫిల్ చేసి దీనిలో ఎంగేజ్మెంట్ అనేది చేస్తున్నాం. బట్ రీసెంట్గా మనం ట్రెండ్ చూసుకున్నట్లయితే లైక్ జీకే సింగ్ కానీ లేయర్ 0 కానీ వాళ్ళ ఎయిర్ డ్రాప్లో ఎందులో అయితే తక్కువ మంది ఉన్నారో వాళ్ళకు ఎయిర్ డ్రాప్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ జీకే సింగ్ వచ్చేసి మనమందరం దానిలో ఫార్మింగ్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ జనరేట్ చేస్తే వాళ్ళు ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇథీరియం అండ్ లిక్విడిటీ హోల్డ్ చేసుకున్నారో వాళ్ళకు రివార్డ్స్ ఎక్కువ ఇచ్చారు. దెన్ లేయర్ 0 తీసుకున్నట్లయితే లేయర్ 0లో చాలామంది మనం సోర్స్ చైన్, డెస్టినేషన్ చైన్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యాక్టివేట్ చేస్తుంటే వాళ్ళు సింపుల్గా ఎవరైతే ఎక్కువ ఫీ స్పెండ్ చేస్తారో వాళ్ళకు రివార్డ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఫార్కాస్టర్లో చూసుకున్నట్లయితే ఫార్కాస్టర్ డాష్బోర్డ్ చూసుకున్నట్లయితే మెనీ థింగ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 537,000 యూనిక్ యూజర్స్ ఉన్నారు అండ్ టోటల్ క్యాష్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 million కన్నా ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా వీళ్ళు సంథింగ్ యూనిక్, ఎవరైతే తక్కువ మెంబర్స్ ఉన్నారో, ఏ స్టాటిస్టిక్స్ అయితే తక్కువ మెంబర్స్ ఉన్నారో దాంట్లో ఎక్కువ రివార్డ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ప్రిడిక్షన్ గైస్, ఇందులో ఏమీ గ్యారంటీ లేదు. సో వీళ్ళ దాంట్లో తక్కువ ఫామ్ అయింది ఏంటంటే వాళ్ళ హబుల్స్. సో హబుల్ వచ్చేసి వాళ్ళ హబ్స్ అని చెప్పొచ్చు, వాళ్ళ ఫార్కాస్టర్ వాళ్ళ నోడ్ అనమాట. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే హబ్స్ యొక్క స్టాటిస్టిక్ తీసుకున్నట్లయితే ఇది చూడొచ్చు, డ్యూన్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ డ్యూన్. సో వీళ్ళు Feb 2 పోస్ట్ చేసినప్పుడు ఓన్లీ 560 ఫార్కాస్టర్ హబ్స్ అనేవి ఉండేది. అండ్ రీసెంట్గా తీసుకున్నట్లయితే దిస్ ఇస్ ద ఫౌండర్ డాన్. సో డాన్ వచ్చేసి ఫార్కాస్టర్ కోఫౌండర్ అండ్ ఇతను ఒక కమ్యూనిటీ మేడ్ డాష్బోర్డ్ అనేది పోస్ట్ చేశాడు. సో అందులో చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ టుడే 3,500 హబ్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ 3,000 హబ్స్ మాత్రమే ఉన్నాయి. సో చాలా అంటే చాలా తక్కువ అండర్ ఫార్మ్డ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ మంది వాళ్ళ ఫార్కాస్టర్ నోడ్స్ అనేది రన్ చేస్తున్నారు. సో ఎందుకు ఇది తక్కువ నెంబర్లు ఉందో చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళ నోడ్ రన్ చేయడానికి స్పెసిఫికేషన్ తీసుకున్నట్లయితే దీంట్లో మినిమం మీకు 16 GB ర్యామ్ అనేది ఉండాలి. సో అండ్ ఆ 16 GB ర్యామ్లో VPS వచ్చేసి కాస్ట్ కొంచెం $30 to $45 వరకు రేంజ్ ఉంటుంది. సో అందుకు చాలా తక్కువ మంది దీన్ని రన్ చేస్తున్నారు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, ఎవరైతే హబ్ ఫీచర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నారు. సో ఈరోజు వీడియోలో మీకు ఈ నోడ్ ఎలా సెటప్ చేసి ఎలా రన్ చేసి మీ ఫార్కాస్టర్ ఏదైతే ఐడి ఉందో FID దాన్ని మీ నోడ్కి లింక్ చేసి అండ్ ఈ డాష్బోర్డ్ని ఎలా ట్రాక్ చేయాలో అన్ని డీటెయిల్స్ చెప్తాను వితౌట్ మచ్ కోడింగ్. మీకు ఇందులో కాస్ట్ వచ్చేసి పర్ మంత్ కాస్ట్ వచ్చేసి $41 పడుతుంది నోడ్కి, VPSకి. సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఇందులో ట్రై చేయండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ is ఇందులో మీరు నోడ్ సెటప్ చేస్తే గ్యారంటీడ్ రివార్డ్స్ వస్తుంది అనేది ఛాన్సే లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ స్పెక్యులేషన్. ఏదైతే తక్కువ ఫామ్ కేటగిరీ అనే ప్రాజెక్ట్ ఉందో దాన్ని చేస్తే మనకు ఎక్కువ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. బట్ ఇందులో గ్యారంటీ ఏం లేదు. మీరు నోడ్ రన్ చేయడం వల్ల మీకు ఏమీ దొరకపోవచ్చు అండ్ మీ $41 ఆర్ $100 మీరు ఏదైతే స్పెండ్ చేస్తున్నారో అదంతా వేస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దీనిలో ట్రై అనేది చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఎలా నోడ్ సెటప్ చేయాలో చెప్తాను మీకు. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ మీరు VPS బై చేయాలి. నేను ఈ వీడియోలో PQ హోస్టింగ్ ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే మీరు క్రెడిట్ కార్డ్తో పర్చేస్ చేయాలంటే కాంటాబో ట్రై చేయొచ్చు. దానిలో కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది. బట్ అందులో క్రిప్టో పేమెంట్స్ లేదు. అండ్ వాళ్ళ నోడ్ బై చేసిన తర్వాత 1 or 2 days తర్వాత మనకు నోడ్ వస్తుంది. నేను రీసెంట్గా ఇన్ఫ్యూరాక్ ట్రై చేశాను, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను PQ హోస్టింగ్లో కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా PQ హోస్టింగ్ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే దీనిలో మనకు క్రిప్టో పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. వన్స్ PQ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకున్నాక కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది రిజిస్ట్రేషన్. దాని తర్వాత మీరు VPSలో ఆర్డర్ పైన క్లిక్ చేసి ఇక్కడ వెళ్తే మీకు మల్టిపుల్ VPS ఉంటాయి. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా 16 GB ర్యామ్ ఉన్న VPSనే బై చేయాలి. నేను తక్కువ GB ఉన్న ర్యామ్లో ట్రై చేశాను, లైక్ 3 GB 4 GB. అందులో నోడ్ అనేది రన్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది సెటప్ టైంలోనే. సో 16 GB చేస్తే కంప్లీట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో 16 GB ర్యామ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి, విచ్ ఈస్ $46 per month. ఆర్డర్ కొట్టగానే నెక్స్ట్ పేజ్ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఈ స్టెప్లో మీరు మిస్టేక్ చేస్తే మీకు నోడ్లో ఎర్రర్ వస్తుంది. ఈ స్టెప్ ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేయాల్సింది
యూబంటూలో లేటెస్ట్ వర్షన్. సో 24.04 వేయాలి. బై మిస్టేక్ మీరు 22.04 ఇన్స్టాల్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. సో నేను 22.04 ఉన్న VPS ట్రై చేశాను ఇనిషియల్గా, దాంట్లో నాకు సమ్ ఎర్రర్ వచ్చింది. 10 to 15 టైమ్స్ ట్రై చేశాను, ఎర్రర్ వచ్చింది. వన్స్ నేను యూబంటూ 24.04 సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయగానే దానిలో విత్ ఇన్ సింగిల్ షాట్లో నాకు నోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది ఇంపార్టెంట్, ఇది సెలెక్ట్ చేసుకొని 24.04. దాని తర్వాత 2 కార్ట్ కొట్టండి, మీకు కూపన్ కొట్టే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ప్రోమో కోడ్లో క్రిప్టో తెలుగు అని కొట్టి అప్లై కొడితే మీకు ఇమీడియట్గా 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో చూడొచ్చు $4.6 డిస్కౌంట్ వచ్చి మీకు ఫైనల్ ప్రైస్ $41 అనేది పడుతుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. దాని తర్వాత ప్లేస్ ఆర్డర్ కొట్టేసి బై చేయగానే మీకు VPS IP అడ్రస్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి VPS బై చేసుకొని రెడీగా పెట్టుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు వీళ్ళ ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అండ్ దట్ టు ఫర్ ఇథీరియం అండ్ ఆప్టిమిజం. దానికి మనం ఇన్ఫ్యూరా యూజ్ చేస్తున్నాం. ఇన్ఫ్యూరా లింక్ కింద ఉండేది, ఇక్కడ వెళ్ళేసి మీరు ఈమెయిల్తో బేసిక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని API కీస్లో క్రియేట్ న్యూ API చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయండి. వన్స్ API క్రియేట్ చేసే టైంలో మీకు చైన్స్ అడుగుతుంది, నెట్వర్క్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఓన్లీ ఇథీరియం మెయిన్ నెట్ టిక్ పెట్టుకోండి, మిగిలినవన్నీ టిక్స్ రిమూవ్ చేసేసి ఆప్టిమిజంలో కూడా మెయిన్ నెట్ టిక్ పెట్టుకోండి, మిగిలినవన్నీ తీసేసేయండి. ఈ రెండే టిక్ పెట్టి సేవ్ చేంజెస్ కొట్టండి. దాని తర్వాత మీ ఎండ్ పాయింట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది. 2 URLs వస్తాయి, ఇథీరియం URL ఒకటి, ఆప్టిమిజం URL ఎండ్ పాయింట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఈ 2 పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద నోడ్ ఇన్స్టలేషన్. సో నోడ్ ఇన్స్టలేషన్కి వెరీ సింపుల్. సో కింద నేను ఒక నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఇస్తాను, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. వెరీ సింపుల్ స్టెప్స్ ఏం లేవు. సో దాని తర్వాత మీరు పుట్టిలో PQ ఏదైతే IP అడ్రస్ ఉందో దాంతో లాగిన్ అవ్వండి. దాని తర్వాత 1 by 1 కమాండ్స్ ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ మనం స్క్రీన్ ఇన్స్టాల్ చేద్దాం మన VPSలో. స్క్రీన్ వల్ల ఏమవుతుందంటే మనం ఎవ్రీ టైం VPS కనెక్ట్ చేసే అవసరం ఉండదు. దెన్ స్క్రీన్ -S ఫార్కాస్టర్ అని క్లిక్ చేసి కొత్త స్క్రీన్ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఫార్కాస్టర్ అనే స్క్రీన్ అనేది క్రియేట్ చేసాం. ఇందులో ఈ బ్యాష్ కమాండ్ ఏదైతే ఉందో ఇన్స్టలేషన్ కమాండ్, దీన్ని పేస్ట్ చేసి రన్ చేయాలి అంతే. ఇది 1 లైన్ స్క్రిప్ట్ అనమాట ఫార్కాస్టర్కి. ఇది ఒక 5 minutes రన్ అవుతుంది. దాని తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో చూడొచ్చు ఇక్కడ ఇథీరియం మెయిన్ నెట్ ఎండ్ పాయింట్ అడుగుతుంది. దీనికి ఏం చేయాలంటే మనం ఇన్ఫ్యూరాలో చేసుకున్నాం కదా ఇథీరియంది, ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసేసి ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. పేస్ట్ చేయడానికి మౌస్లో రైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే పనిచేస్తుంది. దాని తర్వాత ఆప్టిమిజం ఎండ్ పాయింట్ డీటెయిల్స్ కావాలి, దానికి ఆప్టిమిజం ఏదైతే URL ఉందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ఇక్కడ మీకు యువర్ FID ఆర్ ఫార్కాస్టర్ యూజర్ నేమ్ అడుగుతుంది. FID మీకు ఎక్కడ దొరుకుతుందంటే మీ దగ్గర ఫార్కాస్టర్ ఆల్రెడీ ఉంటే ఫార్కాస్టర్ ఓపెన్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత రైట్ సైడ్లో 3 dots పైన క్లిక్ చేసి అబౌట్ కొడితే మీకు FID అని వస్తుంది. సో మీ ప్రొఫైల్ FID ఏముందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ నోడ్ అండ్ మీ FID లింక్ అవుతుంది. సో ఇందులో ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఎవరైనా నోడ్ రన్ చేసిన వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వాలంటే దిస్ కుడ్ బి ఏ లింక్ ఆర్ కనెక్షన్. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఖచ్చితంగా FID ఇక్కడ కరెక్ట్గా పే చేసి ఎంటర్ చేయండి అంతే. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మీ నోడ్ సెటప్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి నోడ్ సింక్రనైజేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూడొచ్చు నోడ్ సింక్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ %0 ఉంది. ఒక 45 minutesలో మీకు ఇది 100% అయిపోతుంది. అండ్ మీన్ వైల్ మీరు ఈ స్క్రీన్ నుంచి బయటికి రావాలంటే కీబోర్డ్లో Ctrl+A+D అన్ని 3 ఒకేసారి కొడితే బ్యాక్ వస్తుంది. ఆర్ ఇన్ కేస్ మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఆ స్క్రీన్ కనెక్ట్ అవ్వాలంటే స్క్రీన్ -R ఫార్కాస్టర్ కొట్టి కనెక్ట్ చేసి ఎప్పుడు కావాల్సి అప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 1% అయింది. అట్లా 45 minutes పడుతుంది. వన్స్ ఈ నోడ్ సింక్ అవ్వగానే మీరు మీ డాష్బోర్డ్ని యాక్సెస్ చేయవచ్చు. సో నోడ్ యాక్సెస్ చేయడానికి వెరీ సింపుల్. సో మీ IP అడ్రస్ ఏదైతే ఉందో మేము కమాండ్ పెట్టాను కదా కింద, అది కాపీ చేసుకొని ఇక్కడ మీ VPS IP అడ్రస్తో రిప్లేస్ చేయండి. ఈ IP అడ్రస్ని :3000 కొట్టి ఎంటర్ కొట్టండి. సో ఇన్ కేస్ ఇందులో HTTPS ఉంటే S తీసేయండి, ఓన్లీ HTTP కొట్టి ఈ IP అడ్రస్ కొట్టి ఎంటర్ కొట్టగానే మీ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నోడ్ యాట్ ఆన్ చూపిస్తుంది. 45 minutes అలాగే ఉంటుంది. ఒక 45 minutes 1 hour తర్వాత మీరు పేజ్ రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు మెసేజ్ సింక్ 100% సింక్రనైజ్ అయిపోయింది. అండ్ అవర్ నోడ్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. అంతే గైస్, దీన్ని మానిటర్ చేస్తూ ఉండండి అంతే. సింక్రనైజేషన్ 100% ఉండాలి ఎప్పటికీ. వన్స్ ఇది అవగానే మన నోడ్ అనేది సెటప్ అండ్ రన్నింగ్ అవుతుందని అర్థం. సో దాని తర్వాత మనం కూడా వీళ్ళ ఫార్కాస్టర్ హబ్స్లో జాయిన్ అయినట్టు అండ్ మన ఫార్కాస్టర్ ID కూడా లింక్ చేసినందుకు ఇఫ్ దేర్ ఈస్ ఎనీ రివార్డ్ మనకు రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ ఫార్కాస్టర్ హబ్ సెటప్ గైడ్. సో ఈ వీడియో మీకు కొంచెం వెళ్తుంది. ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.